Hello, my dear friends. Welcome to GVS Vision. ఈ రోజు నేను గరుడ పురాణంలో మీకు చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. వ్యాసునిచే వివరించబడి విఘ్నేశ్వరునిచే వ్రాయబడిన శ్రీ మహావిష్ణు పురాణాన్ని పరాశరుడు అనే మహాపురుషుడి చెప్పినదైతే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతునికి చెప్పిన మానవ మోక్ష పదదీపికే ఈ గరుడ పురాణం. అవసరానికి అద్దెకి తెచ్చుకునేది కాదు, ఇంటిలో ఏ మూల ఉండేది అంతకంటే కానే కానిది. ఒంటి మీద ఏ విధంగా నిత్యం బట్టలు ధరిస్తామో అదే విధంగా నిత్యం చదువుకోవలసినది మరియు నరనరాల జీర్ణించుకోవలసింది ఈ శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానోపదేశమైన గరుడ పురాణం. హిందూ మతంలో జన్మించిన వారికి కొన్ని సంస్కారాలు ఉంటాయి. అవి మొత్తం 16. అందులో 15 తల్లి గర్భం నుండి భూమి మీద వచ్చే వరకు చేస్తారు. ఇంకా ఆ 16వది ఆఖరి కర్మ. దీన్నే అంతిమ సంస్కారం అని అంటారు. 15 కర్మల్ని పూర్వమని, ఇంకా 16వ కర్మని అపరమని అంటారు. ఇంకా 16వ కర్మనే అపకర్మలని కూడా పిలుస్తారు. మరణాంతరం ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాల జీవి పొందే ఆరాట పోరాటాలు, ప్రేతాత్మలు పొందే యాతనలు, శరీరాల కోసం పడే అవస్థలు. ఇది గరుడ పురాణం గురించి చిన్నపాటి ఇంట్రడక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. మరికొన్ని కొత్త విషయాలతో నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో తిరిగి వస్తాను. ఈ మహా జ్ఞానోపదేశమైన జర్నీలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.